వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2025లో జనవరి మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాము. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. వీడియోని కంప్లీట్గా చూసేయండి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాతనే నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించుము అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పడింది. ఆప్షన్ బి, ఇస్రో మొదటి ప్రయోగం 1979లో SLV 3E1 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఆప్షన్ సి, ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ గారు. ఆప్షన్ డి, ఇస్రో ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్ 12వ చైర్మన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మొదటి అని చెప్పేసి కొంచెం తెలుగు టైపింగ్ కీబోర్డ్లో రావట్లేదు నా మొబైల్లో. సో సమ్టైమ్స్ అలా ఇంగ్లీష్వి వస్తాయి, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ టైం నేను కరెక్ట్గా చేస్తాను. ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్, ఇక్కడ మొదటి అనే వర్డ్ ఓకే. మరి ఇందులో తప్పుగా ఉన్నది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పడింది, ఇది కరెక్టే. ఇస్రో మొదటి ప్రయోగం 1979లో SLV 3E1 రాకెట్ ద్వారా ప్రయోగించారు, అవును 1979లో. రోహిణి పేలోడ్ సంథింగ్ దానికోసం ప్రయోగించారు. థర్డ్ వన్, ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్, అవును. ప్రస్తుత చైర్మన్ నారాయణన్, కరెక్టే, కానీ ఇతను 11వ చైర్మన్ అనమాట. సో 12వ చైర్మన్ కాదు, 11వ చైర్మన్, ఓకేనా? సో ఈ వి నారాయణన్ కంటే ముందు ఉన్న చైర్మన్ ఎవరు అంటే సోమనాథ్. ఇది ఇలా కూడా మనం లింక్ చేసుకుంటూ చదవాలి. సో ఇప్పుడు తప్పుగా ఉన్నది గుర్తించుము అంటున్నాడు కదా, సో ఆప్షన్ ఈస్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో ఆప్షన్ ఏ, ఇస్రో 100వ ప్రయోగం శ్రీహరికోట నుంచి ఉపయోగించారు, అవును. ఇస్రో శ్రీహరికోట నుంచి అంటే 100వ ప్రయోగం శ్రీహరికోట నుంచి ఉపయోగించారు, సతీష్ ధావన్ స్పేస్ నుంచి. నెక్స్ట్ బి, ఆప్షన్ బి, ఈ 100వ ప్రయోగంలో GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహం పంపించారు. సో రాకెట్ పేరు వచ్చేసి GSLV F-15, కరెక్ట్. సో ఉపగ్రహం వచ్చేసి NVS-02, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఇది కరెక్ట్. నెక్స్ట్ అంటే ఇది కరెక్ట్ అనమాట సెంటెన్స్. తప్పుగా ఉన్నది గుర్తించము అంటున్నారు కదా, సో తప్పుగా ఉన్నది ఎంతో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ 3, NVS-02 ఉపగ్రహంలో రుబీడియం గడియారాల కలయికను ఉపయోగించారు, అవును, ఇది ఇంపార్టెంట్. ఆప్షన్ డి, ఇస్రో 100వ ప్రయోగం జనవరి 25న ప్రయోగించారని చెప్పేసి అంటున్నారు, కాదు, జనవరి 29th. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ డి అవుతుందన్నమాట. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసేద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి సరైనది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో సరైనది అంటున్నారు, జస్ట్ వెయిట్, సరైనది అంటున్నారు. ఆప్షన్ ఏ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 56వది అని చెప్పేసి అంటున్నాడు. 56వది కాదు, ఇది 55వది, ఓకేనా? అంటే 2025లో జరిగినది 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ బి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2025లో జనవరి 20 నుంచి 24 వరకు హైదరాబాద్లో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. హైదరాబాద్లో జరగలేదు, ఇది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందనమాట. దావోస్లో జరిగింది. దానికి తెలంగాణ సీఎం, మహారాష్ట్ర సీఎం, ఇలా కొన్ని రాష్ట్రాల సీఎంలు అటెండ్ అయ్యారు. సో మన దేశం నుంచి కూడా కొందరు అటెండ్ అయ్యారనమాట. సో మీకు తెలిసినట్లయితే ఆ పర్సన్స్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థ అంటున్నారు, కాదు, ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ అన్నమాట. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ 2025 థీమ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు, కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్, ఇది కరెక్ట్ అనమాట. సో ఇది ఒక్కటే కరెక్ట్. సో ఆన్సర్ ఆప్షన్ డి అనమాట, సరైనది కాబట్టి ఆప్షన్ డి, ఓకే. ఇక ఫోర్త్ క్వశ్చన్, మొదటి ఖోఖో ప్రపంచ కప్ గురించి సరికానిది ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సరికానిది, సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే, మొదటి ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జనవరి 13 నుంచి 19 వరకు జరిగాయి,
అంటున్నాడు. అవును, జనవరి 13th నుంచి 19th వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగాయి. ఖోఖో క్రీడలకి స్పాన్సర్గా ఒడిషా రాష్ట్రం 2025 నుంచి 2027 వరకు ఉంటుంది. అవును, టోటల్గా ఒడిషా రాష్ట్రం 3 సంవత్సరాలు 2025, 2026, 2027 టోటల్గా 15 కోట్లు ఖర్చు చేస్తుందన్నమాట ఖోఖో క్రీడకు సంబంధించి. సో ఎవ్రీ ఇయర్ అంటే పర్ ఇయర్ 5 crores అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ సి, ఈ టోర్నమెంట్ ట్యాగ్ లైన్ ఏంటి అంటే ద వరల్డ్ గోస్ గో అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా కరెక్టే, ట్యాగ్ లైన్ ఇది. మరి ఈ ఖోఖోకి అంటే అంబాసిడర్ ఉంటారు కదా, బ్రాండ్ అంబాసిడర్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఖోఖో ఈ టోర్నమెంట్ ఫస్ట్ టోర్నమెంట్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ డి, పురుషుల జట్టులో భారత్ స్త్రీల జట్టులో నేపాల్ గెలిచింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే మెన్ టీమ్ ఇండియా, ఉమెన్ టీమ్ నేపాల్ గెలిచింది అని చెప్పేసి అంటున్నాడు. కాదు, బోత్ మెన్ అండ్ ఉమెన్ టీమ్ 2 ఇండియానే విన్ అయింది. సో 2025 మొదటి ఖోఖో ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్ అన్నమాట. భారత్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి సరికానిది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో సరికానిది, సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకుంటాము. అవును, జనవరి 25న జరుపుకుంటాము. దీని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే ఓటర్ను మించినది ఇంకొకటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అని ఉంది. దీని యొక్క థీమ్ కూడా కరెక్ట్. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అవును, దీని సందర్భంగానే మనము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ఈ దినోత్సవం 2013 నుండి జరుపుకుంటున్నాము అని చెప్పేసి అనుంది. లేదు, 2011 నుంచి జరుపుకుంటున్నాం. సో ఇదొక్కటి సరికానిది ఏంటి అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంకొకటి ఏంటి అంటే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సో మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి చెప్పిందంటే 99 కోట్ల అంటే 99.1 crores ఓటర్స్ ఉన్నారంట. 99 కోట్ల ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి అనౌన్స్ చేసింది అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ వచ్చేసి పద్మ అవార్డులు 2025లో వచ్చినాయి కదా, దాని గురించి సరికానిది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. పద్మ అవార్డులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది. అవును, కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది. 2025లో పద్మవిభూషణ్ 7గురికి, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113 మందికి ఇచ్చారు. అంటే టోటల్గా 139 మెంబర్స్కి ఇచ్చారు. అవును, తెలంగాణ వారికి 3, ఆంధ్రప్రదేశ్ వారికి 4 ఇచ్చారు. లేదు, తెలంగాణ ఓన్లీ 2 persons, ఆంధ్రప్రదేశ్కి 5 members ఇచ్చారనమాట. సో ఆన్సర్ సి అవుతుంది. సో డి కూడా చూద్దాము. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ లభించింది. అవును, ఇతర ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి పద్మభూషణ్ వచ్చిందనమాట నందమూరి బాలకృష్ణ గారికి. సో ఆన్సర్ ఏది? సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరి మీకు తెలిసినట్లయితే తెలంగాణలో పద్మ విభూషణ్ వచ్చిన పర్సన్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక 7th క్వశ్చన్ చూద్దాం. ఇక 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే తప్పుగా ఉన్నది గుర్తించుము అని చెప్పేసి అంటున్నాడు. ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. ఎన్ఐఎన్ అంటే డైరెక్టర్ ఎవరు అంటే కొత్తగా భారతి కులకర్ణి అనమాట. భారతి కులకర్ణి, ఎస్ కరెక్ట్. రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మాల్హోత్. మీకు తెలిసినట్లయితే ఈ నూతన గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ ఎన్నవ గవర్నర్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. ఇంతకుముందుకు శక్తికాంత్ దాస్ గారు ఉండే కదా, ఇప్పుడు ఈ సంజయ్ మాల్హోత్ గారు ఎన్నవ గవర్నర్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్తు సైకియా అని చెప్పేసి అంటున్నారు. అవును, దేవజిత్తు సైకియా. అయితే బీసీసీఐ కార్యదర్శి బిఫోర్ జైషా ఉన్నారనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బీసీసీఐ కార్యదర్శి, కొత్త కార్యదర్శి ఎవరు అంటే దేవజిత్ సైకియా.
నెక్స్ట్ ఆప్షన్ డి ఇస్రో చైర్మన్ ఎంఎస్ నారాయణరావు అని చెప్పేసి అంటున్నారు. ఇది రాంగ్ ఆన్సర్, ఎంఎస్ నారాయణన్ అనమాట. సో ఇలా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ వస్తాయి, అందుకే ఇలా ప్రిపేర్ చేశాను నేను క్వశ్చన్స్. సో ఎంఎస్ నారాయణరావు కాదు, వి నారాయణన్ అనమాట. సో ఆన్సర్ తప్పుగా ఉన్నది గుర్తించము అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాము. 8th క్వశ్చన్, హిమ్ కవచ్ దుస్తులను అభివృద్ధి చేసింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ ఐఐటి ముంబై, ఆప్షన్ బి ఐఐటి మద్రాస్, సి డిఆర్డిఓ, డి ఐఎండి అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ అనమాట. ద కరెక్ట్ ఆన్సర్ డిఆర్డిఓ. హిమ్ కవచ్ దుస్తులు అంటే ఏంటి అంటే ఎంత చలినైనా తట్టుకుంటుందన్నమాట ఈ దుస్తు. అంటే ఈ హిమ్ కవచ్ అంటే బహుళ పొరల దుస్తులు అనమాట. బహుళ పొరల దుస్తులు అంటే 20 డిగ్రీ సెల్సియస్ నుంచి 60 డిగ్రీ సెల్సియస్ వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందన్నమాట ఈ హిమ్ కవచ్ అనే దుస్తులు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్, సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్ అనమాట. ఇక్కడ ఆప్షన్ ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఆప్షన్ బి మృత్యుంజయ మహాపాత్ర, ఆప్షన్ సి ముఖేష్ కుమార్ సిన్హా, నెక్స్ట్ రామసుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఉందన్నమాట. ఇక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మృత్యుంజయ మహాపాత్ర అనమాట, సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాము. ఏ రాష్ట్రంలో యూనియన్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నారు అని చెప్పేసి ఉంది. ఏ రాష్ట్రంలో అంటే యూసీసీ, యూనియన్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అనమాట. అయితే ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, కొంచెం టైపింగ్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి మహారాష్ట్ర అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అనమాట. ఆన్సర్ ఉత్తరాఖండ్. ఫస్ట్ స్టేట్ అనమాట ఈ యూసీసీని అమలు చేస్తున్న స్టేట్ ఏంటి అంటే ఫస్ట్ ఇదే స్టేట్. బిఫోర్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్లయితే గోవా అనమాట. బిఫోర్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్లయితే గోవా ఫస్ట్ స్టేట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అనమాట, ఉమ్మడి పౌర స్మృతి అనమాట. సో ఉత్తరాఖండ్ సీఎం ఎవరు? పుష్కర్ సింగ్ ధామి అనమాట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, పుష్కర్ సింగ్ ధామి. ఇక నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నవ అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. 45 46 47 48 అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడు అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే 2 times అనమాట ఇలా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు డొనాల్డ్ ట్రంప్. 47వ అధ్యక్షుడు, జనవరి 20 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్యారిస్ ఒప్పందం నుంచి అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగిందనమాట అమెరికా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేశారంటే తను అధ్యక్షుడైన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానం రద్దు చేశాడనమాట. సో అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఛాన్స్ ఉండేది, బట్ ఆ విధానాన్ని రద్దు చేశాడు. క్యాపిటల్ హిల్పై ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టిందనమాట. 47వ అధ్యక్షుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరి అయిన అంశం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సరి అయిన అంశం. సో ఆప్షన్ ఏ నేషనల్ టర్మరిక్ బోర్డ్ 2025 జనవరి 24న ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. జనవరి 24 కాదు, జనవరి 14. ఓకేనా. ఆప్షన్ బి నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి. రీసెంట్గా వచ్చాడు కదా కొత్త చైర్మన్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ ఎవరు? పల్లె గంగారెడ్డి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. కాదు, చంద్రశేఖర్ రెడ్డి కాదు, రామసుబ్రహ్మణ్యం అనమాట. ఎవరు? రామసుబ్రహ్మణ్యం. ఐర్లాండ్ ప్రధాని ఎవరు అంటే మైకేల్ మార్టిన్ అని చెప్పేసి అంటున్నారు. అవును. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సరి అయిన అంశం ఏంటి అని చెప్పేసి అంటున్నారు కదా. సో బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్, ఈ 2 అవుతాయి అన్నమాట. ఓకేనా, బి అండ్ డి. సో ప్రస్తుత జాతీయ మానవుల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? సో సుబ్రహ్మణ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 2025 సంవత్సరం సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన వారు ఏది? ఏ శాఖ ప్రకటించింది అని చెప్పేసి
అంటున్నారు. విదేశీ శాఖనా? ఆప్షన్ ఏ విదేశీ శాఖ, ఆప్షన్ బి రక్షణ శాఖ, ఆప్షన్ సి ఆర్థిక శాఖ, ఆప్షన్ డి హోం శాఖ అని చెప్పేసి ఉంది. ఆన్సర్ వచ్చేసి రక్షణ శాఖ అన్నమాట. రక్షణ శాఖ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. 14th క్వశ్చన్. టినిటస్ వ్యాధి నిర్ధారణకు టినిటస్ చౌక సాధనం ఐఐటి బాంబే అనమాట. ఐఐటి బాంబే కనిపెట్టారు. అయితే ఇది దేనికి సంబంధించిన వ్యాధి అని చెప్పేసి అడుగుతున్నారు. కళ్ళకు సంబంధించిన వ్యాధియా, స్కిన్నా, చెవియా, గొంత అని చెప్పేసి అంటున్నారు. సో మనకు తెలిసిందే కదా చెవి. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం మిస్ చేసుకోకూడదు. చెవి అనమాట. చెవికి సంబంధించిన ఆ చౌకైన సాధనానికి ఇంకా పేరు పెట్టలేదు. పెట్టినట్లయితే అంటే నేను చూసే అప్డేట్ ఆ రోజుకి వరకు అయితే పేరు పెట్టలేదు. మీకు ఇంకా పెడితే ఒకవేళ నేమ్ పెట్టినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఖేల్ రత్న అవార్డు రానిది ఎవరికి అని చెప్పేసి అంటున్నారు. ఖేల్ రత్న అవార్డు రాని వారు ఎవరు అంటున్నారు. సో మను బాకర్, డి గుకేష్, ప్రవీణ్, దీప్తి జివాంబి అని చెప్పేసి అంటున్నారు. 2025 ఇయర్కి 4 మెంబర్స్కి ఖేల్ రత్న అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఒకటి మను బాకర్, డి గుకేష్, సి ప్రవీణ్, దీప్తి జివాంబు. దీప్తి జివాంబు కాదనమాట. దీప్తి జివాంబు రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో దీప్తి జివాంబు వచ్చేసి తనకి అర్జున్ అవార్డు వచ్చింది అనుకుంటా. లైఫ్ టైం అర్జున్ అవార్డు వచ్చింది దీప్తి జివాంబు. బట్ ఇక్కడిగా మను బాకర్ వచ్చేసి ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్, షూటింగ్. సో గుకేష్ తెలుసు కదా, చెస్. అలాగే ప్రవీణ్ వచ్చేసి అథ్లెట్ అనమాట, పారా అథ్లెట్. నెక్స్ట్ 4th పర్సన్ ఎవరు మరి అంటే హర్మన్ ప్రీత్ అనమాట. హర్మన్ ప్రీత్ హాకీకి సంబంధించిన పర్సన్. ఇది 15th క్వశ్చన్. ఇక నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ జనవరిలో రాజగోపాల్ చిదంబరం చనిపోయారనమాట. అయితే తాను దేనికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అతను ప్రముఖ కార్టూనిస్టా, వృక్ష శాస్త్రవేత్తన, అణుశాస్త్రవేత్తన, ఆర్థికవేత్తన అని చెప్పేసి అంటున్నారు. సో ఈ రాజగోపాల్ చిదంబరం వచ్చేసి అణుశాస్త్రవేత్త అనమాట. కరెక్ట్ ఆన్సర్ అణుశాస్త్రవేత్త. సో రీసెంట్గా ప్రముఖ కార్టూనిస్టు, వృక్ష శాస్త్రవేత్త కూడా చనిపోయారు. వాళ్ళు మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీరు అలా కమెంట్ చేయడం వల్ల మీకు రివిజన్ అయినట్లు ఉంటుంది అని నేను అడుగుతున్నాను. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందుకే ఇట్లా క్వశ్చన్స్ అనేవి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ 17th క్వశ్చన్. న్యూయార్క్ టైమ్ లైన్ ట్రావెల్ లిస్ట్లో భారత రాష్ట్రానికి 4వ స్థానం లభించింది. అది ఏ రాష్ట్రం అని చెప్పేసి అంటున్నారు. సో రీసెంట్గా న్యూయార్క్ టైమ్ లైన్ ట్రావెల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిందనమాట. అందులో 53 ప్లేసెస్ సంథింగ్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ ఒక రాష్ట్రానికి, మన ఇండియాలో ఉన్న రాష్ట్రానికి 4th ప్లేస్ వచ్చిందనమాట. అది ఏ రాష్ట్రం అని చెప్పేసి అడుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా అంటున్నారు. సో అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే అస్సోం అనమాట. అస్సోం. కజిరింగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సోంలో ఉంది. సో అస్సోంలో చాలా టూర్స్ ఉన్నాయన్నమాట, అంటే ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 18th క్వశ్చన్. ఈ క్రింది వారిలో పద్మవిభూషణ్ ఎవరికి రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరికి రాలేదు? సో డి నాగేశ్వర్ రెడ్డి, జగదీష్ సింగ్, ఒసాము సుజుకు, మిరియాల అప్పారావు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మిరియాల అప్పారావు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నాగేశ్వర్ రెడ్డి తెలంగాణ పర్సన్, పద్మవిభూషణ్ వచ్చింది. జగదీష్ సింగ్ పద్మవిభూషణ్, ఓసాము సుజుకి వచ్చేసి పద్మవిభూషణ్ అన్నమాట. మరి ఈ మిరియాల అప్పారావు ఎవరు అంటే ఏపీ పర్సన్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి చెందిన పర్సన్. ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మవిభూషణ్ కాదు, పద్మశ్రీ అవార్డు వచ్చింది మిరియాల అప్పారావు గారికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 19th క్వశ్చన్. సరికాని జత ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ January 9th ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి అంటున్నారు. అవును, ప్రవాసీ భారతీయ దివాస్ 2003 నుంచి జరుపుకుంటున్నాము. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను కదా ప్రవాసీ భారతీయ దివాస్. ఎక్కడ జరిగింది అంటే ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగిందనమాట. ఎక్కడ? ఒడిషాలోని భువనేశ్వర్లో ఈ ప్రవాసీ భారతీయ దివాస్ 2025 జరిగింది. నెక్స్ట్ January 10th ప్రపంచ హిందీ దినోత్సవం అని చెప్పేసి అంటున్నారు.
అవును, ప్రపంచ హిందీ దినోత్సవం. ప్రపంచ హిందీ దినోత్సవం కరెక్ట్ ఆన్సర్. అయితే థీమ్ వచ్చేసి ప్రపంచ సాంస్కృతిక గౌరవం ఏకత్వం అనేది ఈ ప్రపంచ హిందీ దినోత్సవం యొక్క థీమ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ జనవరి 5th యుద్ధ అనాథుల రోజు అని చెప్పేసి అంటున్నారు. సో యుద్ధ అనాథుల అంటే యుద్ధంలో చనిపోయిన అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల సంరక్షణ కోసమే ఈ యుద్ధ అనాథుల రోజు అని చెప్పేసి జరుపుకుంటాము. బట్ ఇది జనవరి 6th జరుపుకుంటాము. ఎప్పుడు? జనవరి 6th జరుపుకుంటాము. జనవరి 5th జాతీయ పక్షుల దినోత్సవం అన్నమాట. సో ఈ సరికాని జత ఏమవుతుంది? ఇది అవుతుంది. జనవరి 3 వచ్చేసి రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పేసి అంటున్నారు. అవును, ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్. సో ఆన్సర్ సి అవుతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 20 లాస్ట్ క్వశ్చన్. 2025 గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ శకటాలు వరుసగా ఉత్తమ శకటాల కేటగిరీలో ఎవరెవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో త్రిపుర ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ ఉత్తరప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ యూపీ అనమాట, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ త్రిపుర, నెక్స్ట్ ఏపీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ డి అవుతుంది. నేను చాలా కష్టపడి ఈ పీడిఎఫ్ని అంటే ఫస్ట్ టైం అనమాట ఇలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి చేయడము. సో నా క్వశ్చన్స్ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కమెంట్ సెక్షన్లో చిన్న సజెషన్ లాంటివైనా ఇవ్వండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్, వీడియోస్కి లైక్ చేయట్లేరు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ముందుకు ఇంకా ఎన్నో సబ్జెక్ట్స్ క్లాసెస్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను యూట్యూబ్లో. ఆల్రెడీ నేను జనవరి కరెంట్ అఫైర్స్ మంత్ అంటే మొత్తం ఆల్రెడీ నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ పీడిఎఫ్ చూసి ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.